ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏం చేద్దాం అనుకుంటే దోసపిండి ఉంది. దోసపిండితో దోసలు వేసుకుందామంటే చట్నీ ఏమీ లేదు. పోనీ పచ్చడి వేసుకొని తిందామన్నా పచ్చడి లేదు. జెప్టోలో ఆర్డర్ పెట్టాను. నేను పల్లీలు పుట్నాల పప్పు ఆర్డర్ పెడితే రాజ్మా పుట్నాల పప్పు వచ్చింది. ఇంకొచ్చింది కదా అని వేసుకొని వెళ్ళిపోయి తొందరగా కడాయి పెట్టేసి ఇంకా అది రాజ్మా ప్యాకెట్ చింపగానే అంత డిసప్పాయింట్ అయిపోయాను. ఇప్పుడు ఏం చేద్దాం అనేసి సర్లే ఏదో ఒకటి ఇప్పుడు తినాలి, ప్రస్తుతానికైతే ఆకలి అవుతుంది అనేసి చట్నీ చేద్దామనేసి పుట్నాల పప్పు వేసేసి పచ్చిమిర్చి వేసేసి కాస్తంత సాల్ట్ వేసేసి దాన్ని మిక్సీ పట్టేసి ఇంక దోశలు వేసేసాను. దోశలు వేసేసి ఒకటి ఎగ్ దోశ వేసాను, ఒకటి ఉత్తప్పం వేసాను, ఒకటి ప్లెయిన్ దోశ వేసాను. నాకే విచిత్రంగా ఉంది. 3 వెరైటీస్ దోశలు నేను వేసుకొని తింటున్నాను. అండ్ ఈ ఫేస్ నేను ఎందుకు ఇంత సీరియస్గా పెట్టి చేస్తున్నాను అన్నది నాకు అర్థం అవ్వట్లేదు. వీడియో చేసుకున్న తర్వాత నేను ఎడిటింగ్ చేసేటప్పుడు చూస్తే ఎడిటింగ్లో ఎందుకు ఇంత సీరియస్గా పెట్టాను, ఫేస్ ఎవరైనా కొట్టారా తిట్టారా అనేసి నాకు నేనే క్వశ్చన్ వేసుకోవాల్సి వస్తుంది. బట్ ప్లీజ్ గైస్ ఇగ్నోర్ చేయండి నా ఫేస్. అండ్ ఏదో ఒకటి ఉన్నది ఇంకా అడ్జస్ట్ చేసుకొని తినాలనేసి ఇంకా అలా ఎగ్ దోశ ఒకటి, ఉత్తప్పం ఒకటి, ప్లెయిన్ దోశ ఒకటి వేసుకొని